ఎన్నికలకు సంబంధించి నిన్న అంటే ఆ పార్టీ నేతలు చెప్తోంది మీరు పరోక్షంగా బీజేపీకి సహకరించేందుకు ప్రయత్నం జరుగుతోంది, లోక్సభ ఎన్నికల్లో కూడా అదే చేశారు అనే విషయం. సార్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒకటే స్పష్టంగా నేను అడుగుతున్నా, ఈరోజు మనం అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే బీసీ రిజర్వేషన్ అమలు చేస్తారా అమలు చేయరా అనేది కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నటువంటి ప్రశ్న. దానికి చుట్టూ తిరిగి ఇంకోటి అని ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నా. నేనేం అడుగుతున్నా అంటే మీరు 42% మీరు పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నారు అన్నప్పుడు ఆ నిర్ణయంలో రాష్ట్ర కేబినెట్ లో ఎందుకు 11 మంది ఉంటే ఇద్దరే బీసీలు ఉన్నారు, అది కూడా ఒక మహిళా మంత్రి, ఒకరు అదే 12 మందిలో ఇద్దరే ఉన్నారు, ఒకరు పొన్నం ప్రభాకర్ అన్న, నెక్స్ట్ వచ్చేసి కొండ సురేఖక్క, ఇద్దరే ఉన్నారు. ఎందుకు లేరు? వాళ్ళని మహిళా కోటలో ఒకరు వేసినప్పుడు ఒకరే ఉన్నారు అన్నట్టు బీసీ మంత్రి. ఇంకా విస్తరణ జరగాలి కదా సార్. 14 నెలలు అయిపోయింది సార్. అంటే జరగదని చెప్పేసి మీరు కూడా అనిపిస్తుంది అంటే నేనేం చేయలేను సార్. ఎప్పుడు సార్? 14 నెలల తర్వాత సార్, 14 నెలలు అయిపోయింది సార్. నేనేమంటున్నా అంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నాను ఇంకొక మాట కూడా సార్, మంచిగా మాట్లాడితే చర్చ ప్రజల్లోకి వెళ్తుంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు చరణ్? నేను ఒకటే అడుగుతున్నా, చరణ్ గారికి ఒకటే ప్రశ్న, సూటి ప్రశ్న. నేనేమంటున్నా అంటే సరే క్యాబినెట్ లేదు అని చెప్పేసి మీరు చెప్పారు, అది వేరే విషయం, సెకండరీ అంశం. క్యాబినెట్ ఉంటుందా లేదా అనేది మీ పార్టీ అంతర్గతం. ఇప్పుడు ఎమ్మెల్సీలు 5 ఎమ్మెల్సీలు వస్తున్నాయి. 5 ఎమ్మెల్సీలలో మరి బీసీలకు 42% కోట కేటాయించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో బీసీలు డిమాండ్. అసలు పోటీ ఎందుకు చేయట్లా అది చెప్పండి సార్. ఇప్పుడు టీడీపీ పార్టీ కూడా స్థానిక సంస్థలలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తోంది, మీరు పోటీ చేయకపోతే కాదు మీరు బీజేపీకి పరోక్షంగా సహకారం అందిస్తున్నారని చెప్తున్నారు. దానికి సమాధానం చెప్పండి. నవీన్ గారు అభ్యర్థులు లేరా అని అడుగుతున్నారు. ఇంకో మాట, పక్క రాష్ట్రంలో సార్ మేము లాస్ట్ టైం కూడా ఎలక్షన్ లో కంటెస్ట్ చేయలేదు, మా గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ లేడు. లాస్ట్ టైం